క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ ఆదివారం నవంబర్ నెల 2వ తారీఖులో ఉన్నాం. మరణించిన సకల విశ్వాసుల సంస్మరణను మనం కొనియాడుతూ ఉన్నాం. సకల ఆత్మల వేడుకను మనం కొనియాడుతూ ఉన్నాం. మన బంధువుల్లో, స్నేహితుల్లో, పరిచయస్తుల్లో ఎవరైనా దేవుని యందు నిద్రించి ఉంటే వారందరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ వారిని స్మరించుకుంటూ వారిపై దేవుని కృప కుమ్మరించబడాలని, వారు దేవుని అనుగ్రహాలకు పాత్రులై వారు దేవుని యొక్క సహాయంతో దేవుని సన్నిధికి చేరుకోవాలని మనమందరం ప్రత్యేకంగా వీరందరినీ స్మరించుకుంటూ ప్రార్థించే సమయము ఈ నవంబర్ 2వ తారీఖు సకల ఆత్మల పండుగని మనం కొనియాడుతూ ఉన్నాం. మరణించిన సకల ఆత్మలను స్మరించుకోమని, వారి కోసం ప్రార్థనలు చేయమని మన తల్లి అయినటువంటి శ్రీ సభ మనల్ని అందరినీ కోరుతూ ఉంది. మనము ఈ నవంబర్ నెల 1వ తారీఖున సకల పునీతులను స్మరించుకుంటూ మహోత్సవాన్ని చేసుకున్నాం. నవంబర్ 1వ తారీఖున వచ్చినటువంటి ఈ సకల పునీతుల పండుగ రోజున, ఆ తర్వాత వస్తూ ఉన్నటువంటి నవంబర్ 2వ తారీఖున సకల ఆత్మలను స్మరించుకునేటటువంటి ఈ పండుగ రోజున తల్లి శ్రీ సభ మనకి గుర్తు చేస్తున్న అంశం ఏంటంటే, మరణం తరువాత మనకి జీవితం ఉంది. మరణంతో మన జీవిత యాత్ర ముగిసిపోవడం లేదు. మరణం తరువాత కూడా మనకు జీవితం ఉందని మనకి తల్లి శ్రీ సభ గుర్తు చేస్తూ, మనకంటే ముందు దేవుని పిలుపునందుకొని దేవుని సన్నిధికి చేరుకున్నటువంటి ఆత్మల కోసం ప్రార్థన చేయమని ఈ 2 రోజులను మనకు అందిస్తూ ఉంది. అంతేకాదు, ఈ నవంబర్ నెలంతా కూడా మరణించిన ఆత్మలను స్మరించుకోమని, వారి కోసం ప్రార్థనలు చేయమని తల్లి శ్రీ సభ మనల్ని అడుగుతూ ఉంది. మనం పవిత్ర గ్రంథంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం, జీవించి ఉండగా ఎవడెవడైతే క్రీస్తునందు విశ్వాసంతో జీవిస్తాడో వాడు తప్పకుండా పునరుత్థానాన్ని పొందుతాడు, వాడు నిత్య జీవానికి వారసుడవుతాడు అని చెప్పి పవిత్ర గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో, నేనే పునరుత్థానమును జీవమును, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని చెప్పి స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరణం తరువాత మనము జీవించే ఉంటాం. అందుకే మన తల్లి అయిన శ్రీ సభ మనకి 3 సభలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆ 3 సభలు ఏమిటి అనంటే, 1 విజయ సభ, దేవుని సన్నిధికి చేరుకున్నటువంటి సకల పునీతులు, ఆ దేవుణ్ణి ఆది నుండి ఆరాధిస్తున్నటువంటి సకల దేవదూతల ఈ సమూహాన్ని మనము విజయ సభగా పిలుస్తూ ఉన్నాం. నూతన యెరూషలేముగా పవిత్ర గ్రంథంలో చెప్పబడినటువంటి విజయం సాధించిన వారు, నీతిమంతమైన జీవితం జీవించి దేవుని అనుగ్రహాలకు పాత్రులై సరాసరి మరణం తరువాత చేరుకునేటటువంటి ఈ విజయ సభ పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యము చేరుకున్నటువంటి ఆత్మల సమూహము సకల పునీతులతో కలిసి ఆ దేవుణ్ణి నిత్యము స్తుతించడం, ఆరాధించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఎవరెవరైతే నీతివంతమైన జీవితం జీవించారో వారు దేవుని అనుగ్రహాలకు పాత్రులై సరాసరి ఈ నూతన యెరూషలేమునకు, ఈ పరలోక రాజ్యానికి, ఈ విజయ సభకు చేరుకున్నారని మనం విశ్వసిస్తూ ఉన్నాము. అయితే మరి కొన్ని ఆత్మలు ఈ లోకములో అటు ఘోరమైన పాపమును చేయని స్థితిలో ఉండి, చావైన పాపము లేనివారై, అంతే రీతిలో వారు నీతిమంతమైనటువంటి దేవుని కృపకు పాత్రులై పరలోక రాజ్యము చేరుకోగలిగినంత గొప్ప స్థితిలో జీవించని వారు చేరుకునేటటువంటి ప్రదేశాన్ని మనము ఉత్తరించు స్థలము అని పిలుస్తూ ఉన్నాము. ఇది ఒక స్థలంగా పిలవబడిన, నిజానికి ఇది ఒక స్థితి అని మనం గుర్తించాలి. ఈ స్థితికి చేరుకున్నటువంటి ఆత్మలకు శుద్ధి కావాలి. ఈ ఆత్మలు తమను తాము పవిత్రపరచుకొని శుద్ధి చేసుకొని మరలా దేవుని కృపకు పాత్రులై
పరలోక రాజ్యాన్ని, ఆ నీతిమంతుల రాజ్యాన్ని చేరుకోవడానికి ఈ ఆత్మలు తప్పిస్తూ ఉంటాయి. అయితే జీవించిన కాలంలో సొంత నిర్ణయం తీసుకొని వాళ్లకు వాళ్లే సంసిద్ధులై నీతిమంతమైన జీవితం జీవించి ఆ విజయ సభకు చేరుకోలేని స్థితిలో ఈ ఆత్మలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ ఉత్తరించు స్థలములో దేవుని కృప కోసం అరులు చాచుతూ దేవుని యొక్క సహాయాన్ని అడుగుకుంటూ వీళ్ళు ఉత్తరించు స్థలములో ఉండిపోతారు. విశేషం ఏంటంటే వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఏ పుణ్యమైనా కట్టుకొనే నీతివంతమైన జీవితం జీవించగలిగిన రోజుల్లో వాళ్ళు అశ్రద్ధగా ఉన్నారు. కాబట్టి ఇక ఇప్పుడు వాళ్లకు వాళ్ళు మేలు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ దేవుని యందు నిద్రించిన ఈ ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు సహాయపడవలసినటువంటి బాధ్యత మనందరిది. వాళ్లకు వాళ్ళు తమకు తాము మేలు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మలు మన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మనం వీరి కోసం పవిత్రమైన దివ్య పూజాబలులు అర్పించినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు, జపమాలలు జపించినప్పుడు, పవిత్రమైనటువంటి పుణ్యకార్యాలు నెరవేర్చినప్పుడు, ఉపవాసాలు, దాన ధర్మాలు, వీరి ఆత్మల రక్షణ కోసం మనం అర్పించినప్పుడు ఈ పుణ్యక్రియల ఫలితంగా ఈ ఆత్మలు దేవుని కృపకు పాత్రులై పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాయి. అందుకే పునీతులు మరణించిన ఆత్మల కోసం పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి దివ్య పూజాబలులు అర్పించబడాలి అని చెప్పి కోరుకునేవాళ్ళు. దివ్య పూజాబలి ద్వారా మనము లెక్కకు మిక్కుటమైనటువంటి దేవుని అనుగ్రహాలను మనం సంపాదించుకోగలుగుతాం. ఈ విధంగా సంపాదించుకున్న ఈ అనుగ్రహాలను మరణించిన మన బంధుమిత్రుల ఆత్మల కోసం, మరి ముఖ్యంగా ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కోసం మనం అర్పించగలిగినప్పుడు తప్పకుండా ఈ ఆత్మలు పరలోక రాజ్యానికి, ఆ విజయ సభకు అర్హతను పొందుతాయి. దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఆ విజయ సభను చేరుకొని ఆ నిత్యానందంతో ఆ సకల పునీతుల, సకల దేవదూతల ఆనంద విందులో పాల్గొని ప్రభువుని స్తుతించగలుగుతాయి. కాబట్టి మనము మన కుటుంబాలలో, మన స్నేహితుల్లో, మనకు తెలిసిన వారిలో ఎవరెవరైతే దేవుని యందు నిద్రించి ఉన్నారో వారి కోసం ప్రార్థించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నా, వారి కోసం పుణ్యక్రియలు నిర్వహించవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నా, మనం పూర్వీకులు ఇచ్చే ఆస్తిపాస్తులను మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ వారి ఆత్మలు ఎలాంటి స్థితిలో ఉన్నవి అన్న విషయాన్ని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఇది చాలా ఘోరమైనటువంటి ప్రేమలేని మనస్తత్వం. మన బంధుమిత్రులు మరణించినప్పుడు వారి ఆత్మల కోసం యోచించాలి, వారి కోసం మనము పూజాబలులు అర్పించాలి, ప్రార్థనలు, పుణ్యక్రియలు చేయాలి. తత్ఫలితంగా వారి ఆత్మలు దేవుని కృపకు పాత్రులై దేవుని రాజ్యాన్ని చేరుకునేలా, ఆ అనుగ్రహాలను వారు సంపాదించుకునేలా వారికి మనం తోడ్పడాలి. అంతేకాదు పరలోక రాజ్యంలో దేవుని నిత్యము స్తుతించే భాగ్యం పొందిన ఈ ఆత్మలు వారు పరలోక రాజ్యం చేరుకోవడానికి మనము దివ్య పూజాబలుల ద్వారా, పుణ్యక్రియల ద్వారా, ప్రార్థనల ద్వారా వారికి సహాయపడ్డాం. కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యం చేరుకున్న తర్వాత దేవుని సన్నిధిలో వారికి ఉపయోగపడినటువంటి, సహాయపడినటువంటి మన గురించి వాళ్ళు మన తరపున ప్రార్థన చేస్తారు. మన తరపున ప్రార్థించి దేవుని కృపకు మనం పాత్రులమయ్యేలా చేస్తారు. ఆ విధంగా మనమందరము ఒకరికొకరము సహాయం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక మూడవ సభ ఏమిటి అని అంటే, ఇదిగో ఈ యాత్ర సభ. మనమందరం దేవుని వద్ద నుంచి వచ్చాం. తిరిగి మరలా ఈ లోక యాత్ర ముగించుకొని దేవుని పిలుపుని అందుకున్నప్పుడు తప్పకుండా తిరిగి మనం దేవుని సన్నిధికి చేరవలసిన వాళ్ళమై ఉన్నాము. అందుకే యూదులు, మేము ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉన్నాము, మేము ఈ లోకంలో యాత్రలో కొనసాగుతూ ఉన్నా, దేవుని దగ్గర నుంచి మా యాత్ర ప్రారంభమయ్యింది, ఇదిగో తిరిగి మరలా ఆ దేవుణ్ణే మేము చేరుకుంటాము, ఈ లోకంలో మేము యాత్రికులమేనని యూదులు చెప్పుకునేవాళ్ళు. అందుకే తల్లి అయిన శ్రీసభ మనం అందరము యాత్ర సభలో ఉన్నామని, మన యాత్ర మరలా దేవుని సన్నిధికి చేరడంతో ముగుస్తుందని, కాబట్టి మనమందరం ఈ లోకంలో ఈ యాత్రా సభ చేస్తున్నప్పుడే సొంతగా నిర్ణయాలు తీసుకొని పుణ్యమో పాపమో కట్టుకోగలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడే మనము మంచి నిర్ణయాలు తీసుకొని పుణ్యం కట్టుకొని మనం దేవుని సన్నిధికి ఆ విజయ సభకు చేరుకోగలిగిన స్థితిలో జీవించాలని, పాపాన్ని విడనాడాలి అని
పాపాన్ని త్యజించి మనం దేవునికి తగ్గ బిడ్డలుగా జీవించాలని తల్లి శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో సిలువలను మోసిన తరువాతే మహిమలోనికి విజయ సభకు చేరుకుంటాడు. యేసుక్రీస్తు అంతటి వాడే మనల్నందరినీ రక్షించడం కోసం దేవుని చేత, ఆ పరలోక తండ్రి చేత పంపబడి ఈ లోకానికి వచ్చి మానవాళి పాప పరిహారార్థం మన మీద ప్రేమతో శిలువ మరణాన్ని ఎదుర్కొని శ్రమల మరణంతో మనల్నందరినీ కూడా పాపము నుండి విడుదల చేశాడు. తన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. తన ప్రాణార్పణం ద్వారా మనల్నందరినీ పవిత్రపరిచాడు. మనల్ని దేవుని బిడ్డలుగా మార్చాడు. పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. క్రీస్తు శిలువ మరణం తరువాతనే మహిమలోనికి ప్రవేశించిన విషయాన్ని మనం గ్రహించాలి. క్రీస్తే మన మార్గము. మనం కూడా ఈ లోకంలో ప్రేమతో జీవించాలి అని, ప్రేమనే శిలువలను మన అనుదిన జీవితంలో మనము మోయాలని, ఎప్పుడైతే మనము ప్రేమను పాటించి శ్రమలనైనా సహించి ఆ దేవుని చిత్తానుసారము దేవుణ్ణి ప్రేమిస్తూ పొరుగు వాళ్ళను ప్రేమిస్తూ ప్రేమను మన జీవితంలో క్రియల రూపంలో ప్రదర్శిస్తూ ఈ ప్రేమ ఫలితంగా ఎదురయ్యే సిలువలను మనం ఈ లోకంలో మోస్తామో అప్పుడు తప్పకుండా మనమందరము ఆ పరలోక మహిమకు మనం వారసులమవుతాం. సిలువ శ్రమల మరణాన్ని సహించిన క్రీస్తు మహిమలోనికి ప్రవేశించినట్లే ప్రేమపూరితమైన జీవితంలో మనకి ఎదురయ్యే సిలువలను మోసుకొని మనం కూడా ఆ పరలోక మహిమలోనికి, ఆ విజయ సభకు చేరుకోగలుగుతామని తల్లి శ్రీసభ మనకి బోధిస్తూ ఉంది. అయితే ఏ ఆత్మలైతే ఆ విజయ సభకు, ఆ పరలోక రాజ్యానికి చేరలేని స్థితిలో ఉన్నాయో, ఆ దేవుని పిలుపునందుకొని ఉత్తరించు స్థలంలోనే మిగిలిపోయి ఆ విజయ సభకు చేరలేకుండా ఉన్న ఆత్మల కోసం మనమందరం ప్రార్థించవలసిన వారిమై ఉన్నామన్న సత్యాన్ని తల్లి శ్రీసభ మనందరికీ బోధిస్తూ ఉంది. దేవుని దృష్టిలో విజయ సభ, యాత్ర సభ, ఉత్తరించు సభ అన్నీ కూడా ఆయన సన్నిధిలో సజీవంగానే ఉన్నాయి. దేవుని దృష్టిలో మనమందరం జీవంతోనే ఉన్నాము. కాకపోతే కొందరు ఈ లోకం యాత్ర సభలో ఉన్నారు, మరికొందరు విజయ సభలో ఉన్నారు, మరికొందరు ఉత్తరించు సభలో ఉన్నారు. ఇక ఘోరమైన పాపాలు చేసి నిత్య మరణానికి త్రోసివేయబడిన వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఈనాడు ఉత్తరించు స్థలంలో ఉన్న దిక్కులేని ఆత్మల కోసం, మరణించిన మన బంధుమిత్రుల ఆత్మల కోసం, సకల ఆత్మల కోసం మనం ప్రార్థించవలసిన వారిమై ఉన్నామని తల్లి శ్రీసభ మనకి గుర్తు చేస్తూ ఉంది. ఇది మన బాధ్యత. మనము మనకంటే ముందు దేవుని పిలుపుని అందుకున్న వారిని ప్రేమించవలసిన వారిమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు సమస్త ఆత్మలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మన దృష్టిలో మన బంధుమిత్రులు, మనకు తెలిసిన వారు మరణించినట్లు మనకు అనిపించిన దేవుని దృష్టిలో వాళ్ళు సజీవులుగానే ఉన్నారన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే మనం పూర్వ నిబంధనలో చూసినప్పుడు మోషే మండుచున్నటువంటి పొదలో సీనాయి పర్వతంపై దేవునితో మాట్లాడుతూ ఉండగా, నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి ఆ దేవుడు, ఆ పరలోకపు తండ్రి, ఆ ఉన్నవాడైనటువంటి ప్రభువు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి అప్పటికెప్పుడో అబ్రహాము, ఈసాకు, యాకోబులు ఎప్పుడో మరణించి ఉన్నారు. అయినప్పటికీ నేను వారి దేవుడను అని చెప్పి ప్రభువు చెప్పుకున్నాడు. అనగా మృతులకు దేవుడు కాదు మన ప్రభువు, సజీవులకే దేవుడు. అనగా ఎప్పుడో మరణించిన వాళ్ళు దేవుని దృష్టిలో అబ్రహాము, ఈసాకు, యాకోబులు ఇంకా సజీవులుగానే ఉన్నారు అని ఇక్కడ ప్రభు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా దేవుని దృష్టిలో అందరూ సజీవులే. మనము మరణించారని మనం భావిస్తున్న మన బంధుమిత్రులందరూ కూడా దేవుని దృష్టిలో సజీవులై ఉన్నారు. అందుకే పునీత పాద్రే పియో మరణించిన ఆత్మల కోసం ప్రార్థించమని ప్రోత్సహించేవాడు. పాద్రే పియో ఎప్పుడో మరణించిన తన తాత గురించి మంచి మరణాన్ని ఇవ్వమని ప్రార్థన చేయడం తన స్నేహితుడు ఒకడు గమనించి పునీత పాద్రే పియోను ఈ విధంగా అడిగాడు, అయ్యా, ఎప్పుడో మరణించినటువంటి మీ తాతగారికి మంచి మరణం ఇవ్వమని అడుగుతూ ఉన్నావు, దీని అర్థం ఏమిటి? ఒకసారి మరణించిన వాడు ఏదో ఒక స్థితిలో మరణించి ఉంటాడు. ఇక ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడం వల్ల
అతనికి మంచి మరణపు స్థితి ఎలా వస్తుంది అని చెప్పి ప్రశ్నించాడు. అందుకు పాద్రే పియో ఈ విధంగా అన్నాడు, దేవునికి గతమని కానీ ప్రస్తుతమని కానీ భవిష్యత్ కాలమని కానీ లేవు. దేవునికి అన్ని కాలాలు మనం ప్రస్తుతంలో ఎలా ఉండి చూడగలుగుతున్నామో అలాగే గతము భవిష్యత్తు కూడా దేవునికి ప్రస్తుత కాలం వలె ఉంటుంది. అతడు గతంలోనూ మనం ప్రస్తుతంలో ఉన్నట్టు ఉండగలుగుతాడు, ప్రస్తుతంలో మనం ఉన్నట్లే దేవుడు ఉండగలుగుతాడు. భవిష్యత్ కాలంలో కూడా అతడు ప్రస్తుతంలో ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో అలాగే భవిష్యత్ కాలంలో కూడా ప్రభువు ఉండగలుగుతాడు. కాబట్టి మనమైతే గతంలోకి వెళ్ళలేకపోతున్నాం, కానీ గతంలో కూడా ప్రస్తుతంలో ఉన్నట్టుగా ఉండగలిగినటువంటి ఆ దేవుణ్ణి మనం ఇప్పుడు ప్రార్థించినప్పుడు గతంలో దేవుని పిలుపునందుకొని దేవుని యందు నిద్రించిన ఆత్మలకు ప్రస్తుతంలో మనం చేస్తున్న ఈ ప్రార్థన వల్ల గతంలో మరణించిన ఆత్మలకు దేవుడు మేలు చేయగలడు. ఎందుకంటే మనమైతే గతంలోకి వెళ్ళలేకపోతున్నాం, కానీ దేవుడు గతంలో ఉండగలడు. ఎలా ఉండగలడంటే మనం ప్రస్తుతంలో ఎలా ఉంటున్నామో అలా ఉండగలడు. కాబట్టి గతంలో ప్రస్తుతం వలె ఉండగలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు గతంలో మరణించిన మన బంధుమిత్రులకు దేవుడు ఇప్పటి మన ప్రార్థనల ద్వారా సహాయం చేయగలుగుతాడు. వాళ్ళకి మంచి మరణం పొందగలిగిన అనుగ్రహాలు ఇవ్వగలుగుతాడు. మన ప్రార్థన ఫలితంగా, మన దివ్య పూజల ఫలితంగా, మహా అనుగ్రహాలను ఇచ్చేటటువంటి ఈ దివ్య పూజాబలి ఫలితంగా జపమాలల ద్వారా, పుణ్యక్రియల ద్వారా, ఉపవాసాలు, దాన ధర్మాల ద్వారా మనము గతంలో మరణించిన ఆత్మల కోసం ప్రార్థించినప్పుడు, దేవుని సహాయాన్ని అడిగినప్పుడు తప్పకుండా గతంలో ప్రస్తుతంలో ఉన్నట్టుగా ఉండగలిగిన దేవుడు ఆ గతంలో దేవుని పిలుపునందుకొని నిద్రించిన ఆత్మలకు సహాయం చేసి వాళ్ళు మంచి మరణం పొందగలిగేలా చేసి వారికి అన్ని పాపముల నుండి శుద్ధి చేసి వారికి పరలోక రాజ్యం చేరుకోగలిగిన అనుగ్రహాలను ఇచ్చి వారిని తన రాజ్యంలోనికి చేర్చుకోగలుగుతాడు. కాబట్టి గతంలో మరణించిన ఆత్మల కోసం ప్రస్తుతంలో ఇప్పుడు మనం ప్రార్థన చేయడం ఏమాత్రం అసంబద్ధమైన విషయం కాదు. మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు ఏమాత్రము వృధాగా పోవు. మనం చేసే ఈ ప్రార్థనలు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్ కాలం కోసం మనం ప్రార్థించిన, గత కాలం కోసం మనం ప్రార్థించిన, ప్రస్తుత కాలం కోసం మనం ప్రార్థించిన, మన ప్రార్థనలో అన్ని కాలాలలోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రీతిగా ఉండగలిగినటువంటి ఆ దేవునికి మనం మొరపెట్టి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆ దేవుడు ఆయా కాలాలలో కావలసిన అనుగ్రహాలు ఆయా వ్యక్తులకు అందించి ఆయా పరిస్థితులను చక్కదిద్దుతాడు. తత్ఫలితంగా మనకంటే ముందు మరణించిన ఆత్మలు తప్పకుండా మన ప్రార్థన ఫలితంగా, పుణ్యక్రియల ఫలితంగా దేవుని అనుగ్రహాలను పొందుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసులవుతారు. ఆయన ఇచ్చే నిత్య జీవన భాగ్యానికి, అనుగ్రహాలకు పాత్రులవుతారు అని చెప్పి పునీత పాద్రే పియో తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరణించిన అనేక ఆత్మలు స్వయంగా పాద్రే పియో దగ్గరకు వచ్చి ఆ పునీతుణ్ణి ప్రార్థించి, మేము ఉత్తరించు స్థలంలో వేదనలు అనుభవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో మేము చేసినటువంటి పాపాలకు గాను, మేము చూపించిన నిర్లక్ష్యానికి గాను, మేము జీవించిన భక్తి రాహిత్యపు జీవితం వలన మేము ఈనాడు ఉత్తరించు స్థలంలో ఉన్నాము, మా కోసం ప్రార్థించమని చెప్పి అనేక ఆత్మలు పునీత పాద్రే పియోను ప్రార్థించడం, తద్వారా పునీత పాద్రే పియో ఆ ఆత్మల కోసం ప్రార్థించి అనేక ఆత్మలు తన ప్రార్థనా జీవితం ద్వారా, తన పవిత్రమైన జీవితం ద్వారా, పవిత్రమైన దివ్య పూజాబలుల ద్వారా అతడు ఈ ఆత్మలను పరలోక రాజ్యానికి చేర్చగలగడం ఆ పునీతుని జీవితంలో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈనాడు తల్లి అయిన శ్రీసభ మరణించిన ఆత్మలతో మనకు బంధం తెగిపోలేదు. మరణించిన వారికి ఖచ్చితంగా మనం సహాయపడగలిగిన స్థితిలో ఉన్నాం. మనం దేవుణ్ణి ప్రార్థించి మన పుణ్యక్రియల ద్వారా, పవిత్రమైన దివ్య పూజాబలుల ద్వారా మనం వారి ఆత్మలకు సహాయం చేయగలుగుతాం. వారు ఒకవేళ ఉత్తరించు స్థలములో ఉంటే వారిని పరలోక రాజ్యానికి మన పుణ్యక్రియల ద్వారా, దివ్య పూజాబలుల ద్వారా, ప్రార్థనల ద్వారా చేర్చగలుగుతాం. దేవుని అనుగ్రహాలు వారికి అందేలా మనం సహాయపడగలుగుతాం. కాబట్టి మనం ఈ నెలంతా కూడా
మరణించిన ఆత్మల కోసం ప్రార్థించాలి అని చెప్పి ప్రత్యేక విధంగా మన తల్లి అయిన శ్రీసభ మనకి నవంబర్ నెలను అందిస్తూ ఉంది. ఒక నవంబర్ నెలనే కాదు, మనం అనునిత్యము మన అనుదిన జీవితంలో పవిత్రమైన దివ్య పూజా బలుల్లోనూ మన వ్యక్తిగత ప్రార్థనల్లోనూ మరణించిన ఆత్మల కోసం తప్పకుండా ప్రార్థిస్తూ దేవుని అనుగ్రహాలు నిండుగా ఈ ఆత్మలకు దొరికేలా, తద్వారా వాళ్ళు దేవుని కృపకు పాత్రులై పరలోక రాజ్యానికి వాళ్ళు వారసులయ్యేలా మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే మరలా వాళ్ళు పరలోక రాజ్యం చేరుకున్న తర్వాత ఆ నూతన యెరూషలేము నుండి మన కోసం వాళ్ళు దేవుని ప్రార్థిస్తారు. తద్వారా మనమందరము ఈ ప్రార్థనా జీవితం అనేటటువంటి ఈ వృత్తాకారములో ఉన్నటువంటి ఈ ప్రార్థనా వలయములో ఉన్నామని, అటు విజయ సభ వారు ఇటు ఉత్తరించు స్థలములో ఉన్నవారి కోసం, యాత్ర సభలో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నారని, యాత్ర సభలో ఉన్న మనమందరము ఈ ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కోసం ప్రార్థించగలుగుతామని, తద్వారా ఈ ఆత్మలు మన సహాయాన్ని పొందిన తర్వాత మరలా విజయ సభ చేరుకొని మన కోసం ప్రార్థిస్తారని, తద్వారా మనం ఒకరికి ఒకరం సహాయపడగలుగుతూ ఒకరికొకరం మేలు చేసుకోగలిగిన స్థితిలోనే మనం ఉన్నామని, తద్వారా మనము మరణించిన వారి మీద కూడా మన ప్రేమను ప్రదర్శించగలుగుతూ ఉన్నామని, ప్రేమకు అంతము లేదని, అది ఏ విధంగా నిత్య జీవము ఉందో అలాగే నిత్య ప్రేమ కూడా శాశ్వతంగా ఉందని, మనము నిత్యము ప్రేమించే వ్యక్తులుగా మనము మన జీవితాలు జీవించాలని, దేవుడు ఎలా మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడో ఆ విధంగానే మనం కూడా ఒకరిని ఒకరం నిత్యము ప్రేమించుకోగలిగిన ఈ గొప్ప అవకాశాన్ని పొందుకుంటున్నామని, కాబట్టి మరణించిన ఆత్మల కోసం మనం ప్రార్థించి తద్వారా వారికి మనం సహాయపడగలిగి, తద్వారా దేవుని అనుగ్రహాలు ఇటు మనకు మన కుటుంబాలకు, అటు ఉత్తరించు స్థలములో ఉన్న మన బంధుమిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు మనము అర్పించగలుగుతున్నామన్న సత్యాన్ని గ్రహించుకొని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అర్థం చేసుకొని మనమందరం దేవుని యొక్క రక్షణానుగ్రహాలను మనము మన కుటుంబాలు పొందుతూ, మన కుటుంబాల నుండి, మన స్నేహితుల నుండి, మన సుపరిచితుల నుండి ఎవరెవరైతే దేవుని పిలుపునందుకొని ఇప్పటికే దేవుని యందు నిద్రించారో వారందరూ కూడా ఈనాడు ఈ నవంబర్ నెల 2వ తారీఖున సకల ఆత్మల పండుగ రోజున మనం చేసే ఈ ప్రార్థనల ద్వారా, దివ్య పూజా బలుల ద్వారా, అటు వెనుక ఈ నెలంతా చేసే ప్రత్యేకమైన ప్రార్థనల ద్వారా, అటు వెనక కాలంలో మనము మన బంధుమిత్రుల కోసం అర్పించే పూజల ద్వారా, పుణ్యక్రియల ద్వారా ఒకరికొకరం సహాయపడుకుంటూ ప్రేమను ప్రదర్శించుకుంటూ ఆ శాశ్వత ప్రేమ అయినటువంటి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుందాం. మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు, ఆ ప్రేమమూర్తి ఈ ప్రేమతో చేసే ఈ పుణ్యక్రియలు, దివ్య పూజలన్నిటినీ కూడా మన ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కోసం వినియోగించి వారికి కావలసిన రక్షణానుగ్రహాలు ఇచ్చి వారిని పరలోక రాజ్యానికి చేర్చి తద్వారా మనల్నందరినీ తన అనుగ్రహాలతో, దీవెనలతో నింపాలని కోరుకుందాం. ఆ కరుణామయుడి పండుగ రోజున మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి, మరి ముఖ్యంగా మీ అందరి కుటుంబాల నుండి దేవుని పిలుపుని అందుకున్న సకల ఆత్మలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.